వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను మౌనిషా. సో రోబోటిక్ సర్జరీ దీన్ని ఎలా చేస్తారు, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, రోబోటిక్ సర్జరీలో ముఖ్యంగా మోకాళ్ళ మార్పిడి ఎలా చేస్తారు, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ జీవి రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీని చాలా వింటున్నాము. అసలు దీని గురించి మాట్లాడే ముందు ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు? ఆర్థరైటిస్ అంటే కండిషన్ విచ్ ఎఫెక్ట్స్ ది జాయింట్స్. ఆర్థరో అంటే జాయింట్స్. సో దీంట్లో మెయిన్ మనకి వచ్చేది డిజనరేటివ్ ఆర్థరైటిస్. కామన్గా మనం చూసేది డిజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఏజ్ పెరగటం వలన వచ్చేది. అంతేకాకుండా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. కొన్ని రొమటిక్ డిసీజెస్లో జాయింట్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో డిఫరెంట్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. నీ, హిప్, స్మాల్ జాయింట్స్ ఆఫ్ ది హ్యాండ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ఆర్థరైటిస్. నెక్స్ట్ అవి కాకుండా సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే స్పాండ్లో ఆర్థ్రోపతీస్, దాంట్లో కూడా జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్, దాంట్లో కూడా జాయింట్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ యాంకిలోజింగ్ స్పాండిలిటిస్, దాంట్లో కూడా జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఇవన్నీ ఆర్థరైటిస్ గ్రూప్ కిందకు వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ ఆర్థరైటిస్ అయినా కూడా జాయింట్ ఎఫెక్ట్ అయ్యి అది బాగా డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో మనము జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆఫ్టర్ మెడికల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇంజెక్టబుల్స్ కానీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మనం జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మనం కామన్గా చూసేది డిజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ పెరగటం వలన వచ్చే ఆర్థరైటిస్. ఇంకో వెరైటీ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. ఇది యంగ్ పేషెంట్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ట్రామా అయినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు. సో డాక్టర్, దీంట్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు, అసలు ఏ ప్రాసెస్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఆస్టియో ఆర్థరైటిస్ మనం కామన్గా చూసేది ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్. దాదాపు 70% ఆఫ్ ది పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ కిందకు వస్తారు. ప్లస్ 25% ఆఫ్ ది పేషెంట్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమటాలజీ డిసీజెస్ కింద వస్తాయి అనమాట. మిగతా 5% మిగతా డిసీజెస్ లైక్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. వీటిలో ఆస్టియో ఆర్థరైటిస్లో 4 గ్రేడ్స్ అనేవి ఉంటాయి. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ గ్రేడింగ్ అనేది రేడియలాజికల్ గ్రేడింగ్ అనమాట. దాంట్లో జాయింట్ అనేది ఎంతవరకు అరిగిందో జాయింట్ దాన్ని బట్టి మనకి గ్రేడింగ్ అనేది ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మెడికేషన్ ఇస్తాము. ప్లస్ ఏదన్నా లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దానికి కౌన్సిలింగ్ ఇచ్చి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సపోజ్ వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా కొంచెం ఎర్లీగా జాయింట్ అనేది ఆర్థరైటిస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఇస్తాము. వెయిట్ రిడక్షన్కి ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ, లేకపోతే సైక్లింగ్ లాంటిది ద్వారా కానీ, లేదా స్విమ్మింగ్ లాంటి ద్వారా కానీ అది అడ్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోళ్ళకి ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాటికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఇస్తామన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు సివియరిటీని బట్టి ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తాము. వాటికి కూడా అంత రిలీఫ్ లేకపోతే, టెంపరీ పీరియడ్లో రిలీఫ్ లేకపోతే అప్పుడు కాండ్రో ప్రొటెక్టివ్ డ్రగ్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేసే డ్రగ్స్. వీటిలో టైప్ 2 కొలాజన్స్ ప్లస్ కొన్ని రకాలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంబినేషన్స్ అవి ఉంటాయి. కర్క్యూమిన్, బోస్విల్లా, హైల్డోనిక్ యాసిడ్ వీటితో పాటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేస్తాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2కి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంకా అడ్వాన్స్ అయితే కనుక గ్రేడ్ 3 ఆర్థరైటిస్లోకి వెళ్తుంది. ఈ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ వాళ్ళు ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ వాడినా తగ్గదు. వీళ్ళకి మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీతో పాటు ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తామన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టేజ్, అది కూడా స్టేజ్ దాటిపోయినప్పుడు గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో అంటే బోన్ ఆన్ బోన్ స్టేజ్ అంటాం ఇది. దీంట్లో ఏ రకమైన ఇంటర్వెన్షన్స్ కూడా మెడికల్ మేనేజ్మెంట్ కానీ త్రూ ఇంట్రాఆర్టికులర్ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ ఉపయోగపడవు.
ఇలాంటి స్టేజ్లో మనం జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. మనం అట్లీస్ట్ ఒక 2 months అన్న పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది పడినా, లేకపోతే 1, 2, 3 స్టేజ్లో ఇచ్చే మెడికేషన్ ఏదైతే ఫెయిల్ అయినా ఫైనల్గా మనం జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అడ్వైజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా చాలా రెగ్యులర్గా వింటూ ఉన్నాము, పిఆర్పి స్టెమ్ సెల్ గురించి. అసలు ఏంటి పిఆర్పి, ఏంటి స్టెమ్ సెల్, ఏంటి దీని ట్రీట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇందాక మెన్షన్ చేసినట్టు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్లో ఈ ఇంజెక్టబుల్స్ మెడికేషన్తో పాటు కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్తో పాటు ఇంజెక్షన్స్ ఇస్తాం. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది మన బ్లడ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ని ల్యాబ్లో ప్రిపేర్ చేసి ఆ కాన్సన్ట్రేట్ని మన జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దీంట్లో అనేది ప్లేట్లెట్స్ కాన్సన్ట్రేట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి అది మెయిన్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అనేది దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే కార్టిలేజ్ రీఫార్మింగ్ అనేది కొంచెం లిమిటెడ్ యూసేజ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ అనేది అన్ని రకాలైన స్టెమ్ సెల్స్ అనేది ఇంకా నాట్ రికగ్నైజ్డ్ అండ్ నాట్ అప్రూవ్డ్. రెగ్యులర్గా యూజ్ చేసేది బీమ్యాక్ అంటాం, బోన్ మ్యారో యాస్పిరేషన్ సైటాలజీ. ఇది ఇలియక్ క్రెస్ట్ నుంచి సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఏదైతే స్మాల్ స్టెమ్ సెల్స్ ఉంటాయో ఆ స్టెమ్ సెల్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ని మన జాయింట్లోకి ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్టెమ్ సెల్స్ వలన పిఆర్పి లాగే ఇది కూడా మోర్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ కార్టిలేజ్ రిపేర్ అనేది లిమిటెడ్ స్కోప్ తోటి కార్టిలేజ్ రిపేర్ కూడా చేసే అవకాశం ఉంది. ఇవన్నీ మనకి మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా ఇది అడ్జంక్ట్స్గా ఉపయోగపడతాయి అన్నమాట. మనం ఇచ్చే మిగతా ట్రీట్మెంట్ ఏదైతే మెడికేషన్ అది ఇస్తామో దానికి అడ్జంక్ట్స్ లాగా ఉపయోగపడతాయి. ఇంకోటి సింథటిక్ హైలోనిక్ యాసిడ్. దీంట్లో హై విస్కాసిటీ సింథటిక్ హైలోనిక్ యాసిడ్ ఆర్ లో విస్కాసిటీ ఉంటుందన్నమాట. ఇవి కూడా మెయిన్ కొద్ది కాలం జాయింట్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి, కొద్దిగా సర్జరీ అనేది పోస్ట్పోన్ చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ జాయింట్ రీప్లేస్మెంట్కి ఈ సర్జరీకి ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అంటారు? అసలు ఏ విధంగా ఉంటుంది అసలు? ఇందాక గ్రేడింగ్ ఏదైతే చెప్పానో దాంట్లో గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనకి ఏదైతే మెడికేషన్ అది ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఫిజియోథెరపీ ఇచ్చి ఏ ట్రీట్మెంట్ క్రానిక్గా కాన్స్టెంట్గా పనిచేయకపోయినా, లేకపోతే రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తున్నా, డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బందిగా ఉన్నా, కంటిన్యూస్గా అలా 2 months అన్న అట్లా ఉన్నా కూడా మనం మిగతా మెథడ్స్ ఏదైతే ఫాలో అవుతామో, వెయిట్ రిడక్షన్ ఫాలో అయ్యి ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవి కరెక్ట్ చేసుకొని, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ కరెక్ట్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచుకొని అలా చేసిన తర్వాత కూడా ఇబ్బంది అనేది కాన్స్టెంట్గా ఉండి ఎక్స్రే వైజ్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో అంటే బోన్ ఆన్ బోన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసే స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ అడ్వైస్ ద్వారా మనం ముందుకెళ్ళాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ చాలా రకాల సర్జరీస్ చేస్తూ ఉన్నారు ఈ జాయింట్ రీప్లేస్మెంట్కి సంబంధించి కూడా. అసలు అందరికీ ఒకటేలా ఉంటుందా, లేకపోతే వాళ్ళ ప్రాబ్లం బట్టి ఆ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అసలు ఎన్ని రకాలు ఉంటుంది డాక్టర్? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది యాక్చువల్గా బిఫోర్ గోయింగ్ టు ది జాయింట్ రీప్లేస్మెంట్ మనకి ఓన్లీ గ్రేడ్ 3లో ఉండి ఓన్లీ ఎంఆర్ఐ వైజ్ మెనిస్కల్ ఇంజురీ కానీ, లేకపోతే కార్టిలేజ్ అబ్రేషన్స్ కానీ, లేకపోతే కార్టిలేజ్ ఎరోషన్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ చేసి దాంట్లో ఇంజెక్టబుల్స్ అవన్నీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో కొంతకాలం పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మెయిన్గా 2 types ఉంటుంది. మెయిన్ ప్లేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ అంటే ఏ ప్లేస్లో మనం ఏ జాయింట్కి మనం రీప్లేస్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన జాయింట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. నీ జాయింట్కి నీ రీప్లేస్మెంట్, హిప్ జాయింట్కి ప్లస్ అలాగే షోల్డర్ జాయింట్, ఈ కామన్గా మనకి జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళే ఏరియాస్. ఎల్బో జాయింట్ ఒకటి, ప్లస్ స్మాల్ జాయింట్స్ అండ్ యాంకిల్ జాయింట్ ఇలాంటివి కూడా మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంది. మెయిన్ జాయింట్ రీప్లేస్మెంట్లో రకాలంటే మెయిన్ 3 types ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ మెథడ్, ఇప్పుడైతే ఏదైతే పాపులర్గా చేస్తున్నామో
అది కన్వెన్షనల్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటాము. దాంట్లో మోర్ ఆఫ్ జిగ్స్ అవి యూజ్ చేసి జాయింట్ అనేది బ్యాలెన్స్ చేసి రీప్లేస్మెంట్ చేస్తాము. నెక్స్ట్ అయితే నావిగేషన్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్స్. దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే మనం ఆపరేషన్ టైంలో కట్స్ ఏం చేస్తున్నామో దానికి ఎంతవరకు కట్ చేయాలి, ఏ డిగ్రీస్లో కట్ చేయాలి, ఏ డిగ్రీస్లో కట్ చేస్తే ఇంప్లాంట్ పొజిషన్ బెటర్గా ఉంటుంది, ఇవన్నీ గైడ్ చేస్తుంది అనమాట. దాన్ని నావిగేషన్ అంటాము. ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు కానీ అది అంత పాపులర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా వచ్చేది రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్. అంటే రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్స్, అంటే రోబోటిక్ హెల్ప్ తీసుకొని మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేసేదాన్ని రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాము. ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో కూడా మెయిన్ 3 టైప్స్ ఉన్నాయి. అంటే ఒకటి ప్యాసివ్ సిస్టమ్, ఇందాక మెన్షన్ చేసినట్టు ఓల్డెన్ డేస్లో నావిగేషన్ ఎలా యూజ్ చేసేవాళ్ళమో దాది ప్యాసివ్ సిస్టమ్. అది ఓన్లీ మనకి జస్ట్ అది వాల్యూస్ చూపిస్తుంది అనమాట, ఎంత కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది. ఆ కట్ చేయాల్సిందంతా మళ్ళీ సర్జనే కట్ చేసి మళ్ళీ రీచెక్ చేసుకుంటారు. ఇలాగ ఏదైతే మనకి కంప్యూటర్లో చూపించిందో దానికి మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది నావిగేషన్ ఉపయోగించి చేసే జాయింట్ రీప్లేస్మెంట్. ఇంకోటి ఇప్పుడు ఇందా చెప్పినట్టు రోబోట్ దాంట్లో సెమీ యాక్టివ్ అంటాము. సెమీ యాక్టివ్ అంటే ఓన్లీ రోబోట్ అనేది మనకి ప్లాన్ ఇస్తుంది, టెంప్లెట్ ఒకటి ఇస్తుంది, ప్రీ ఆపరేటివ్ టెంప్లెటింగ్ ఇస్తుంది, ప్లస్ ఇంట్రా ఆపరేటివ్ వర్చువల్ ఇమేజెస్ ఇస్తుంది అనమాట. ఇంప్లాంట్ పొజిషన్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనేది ముందే మనకి అసెస్మెంట్ వస్తుంది. జాయింట్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది, ఇంప్లాంట్ పొజిషన్ ఎలా ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది అనేది ముందే మనకి గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ సర్జన్ చేయాల్సింది మొత్తం సర్జనే చేయాల్సి వస్తుంది. అది డైనమిక్గా రియల్ టైంలో మనకి జాయింట్ బ్యాలెన్సింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇది సెమీ యాక్టివ్. ఇంకోటి యాక్టివ్ రోబోటిక్ సిస్టమ్స్. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ రోబోటిక్స్ సర్జరీస్ గురించి, అసలు దీంట్లో కూడా టైప్స్ ఉంటాయంటారా? రోబోట్లో చాలా టైప్స్ ఉన్నాయండి. యాక్చువల్గా మనకి ఇండియాలో ఇదంతా క్లోజ్డ్ సిస్టంలో వర్క్ చేస్తుంది. మనకి ఏవే ఫ్రమ్ ఇండియా అంటే అవుట్ ఆఫ్ ఇండియాలో అయితే దట్ ఈస్ ఎ ఓపెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఓపెన్ ప్లాట్ఫామ్ అంటే ఒక కంపెనీ నుంచి వచ్చిన రోబోట్తో మిగతా కంపెనీల జాయింట్ రీప్లేస్మెంట్స్ కూడా చేసుకునే అవకాశం ఉండదు. జస్ట్ సాఫ్ట్వేర్ ఫీడ్ చేసి మనం చేసుకోవచ్చు. కానీ ఇండియాలో ఓన్లీ క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి ఒక కంపెనీ నుంచి ఒకటే చేస్తాం. యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ది బెస్ట్ రోబోట్ ఏదైనా ఉందంటే వరల్డ్లో లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉన్న రోబో ఏదైతే ఉందో మ్యాకో, అది స్ట్రైకర్ కంపెనీ నుంచి వచ్చింది మ్యాకో. నెక్స్ట్ డెప్యూ నుంచి వ్యాలిస్ అనేది వ్యాలిస్ రోబో అంటాం. డెప్యూ నుంచి వచ్చిన రోబోని వ్యాలిస్ రోబో అంటాం. నెక్స్ట్ జిమ్మర్ నుంచి రోజా అనేది ఉంటుంది. నెక్స్ట్ మైక్రోపోర్ట్ నుంచి స్కై వాకర్ రోబో అనేది ఉంటుంది. ప్లస్ ఆర్థోపెడిక్స్ నుంచి నికో రోబో, ప్లస్ స్మిత్ అండ్ నెవ్యూ నుంచి కోరి, ఇలాగ డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ రోబోస్ వస్తాయి అనమాట. అంటే బెస్ట్ అనేది ఏం లేదు, బెస్ట్ అనేది సర్జన్ ఎక్స్పీరియన్స్ని బట్టే ఉంటుంది. మెయిన్ సర్జన్ అనేది దాంట్లో ప్లాన్ చేసి గైడెన్స్ అనేది తీసుకోవాలి. ఆ గైడెన్స్లోని ఇంటర్ప్రిటేషన్లోను ప్లాన్ చేయడంలోనూ సర్జికల్ ఎక్స్పర్టైజ్ అనేది డెఫినెట్గా కావాల్సి వస్తుంది అనమాట. అండ్ మెయిన్లీ ఈ రోబోటిక్ సర్జరీ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్? ఎందుకంటే ఇప్పుడు నార్మల్ సర్జరీకి కొంచెం దయ ఉంటుంది, రోబోటిక్ సర్జరీ అనగానే కొంచెం భయం ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రోబోటిక్ సర్జరీకి కన్వెన్షనల్ సర్జరీ ఏదైనా కూడా ఎనీ సర్జరీ ఫస్ట్ ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ అవుతుందన్నమాట. కార్డియక్ రిస్క్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా డీవీటీ లాంటి మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అంటే పల్మనరీ ఎంబాలిజం వచ్చే ఛాన్స్ ఉందా, ఇవన్నీ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. కన్వెన్షనల్కి రోబోకి ఇవాల్యుయేషన్ ఒకే రకంగా ఉంటుంది. ప్లస్ పేషెంట్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళకి లో మాలిక్యులర్ హెపరిన్ ఇవ్వటం, లేకపోతే క్లెక్సైన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, అవి చేయాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళకి టైప్ ఆఫ్ రోబోని బట్టి సిటీ స్కాన్ అవసరమైతే సిటీ స్కాన్ చేస్తాము, లేకపోతే స్కానోగ్రామ్ ఓన్లీ ఎక్స్రే బేస్డ్ అయితే స్కానోగ్రామ్ చేయటము. పేషెంట్ కౌన్సిలింగ్ కూడా మోర్ ఇంపార్టెంట్ అనమాట. పేషెంట్ కౌన్సిలింగ్ చేయటం, ప్లస్ బ్లడ్ ఏమన్నా అవసరం అయితే కనుక బ్లడ్ అరేంజ్ చేసుకోవటం,
ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే ఈ రోబోటిక్ అండ్ కన్వెన్షనల్ సర్జరీ ఏవైతే ఉందో ఇది చేసే పద్ధతిలో అండ్ చేసే విధానంలో డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? కన్వెన్షనల్ మెథడ్లో మెయిన్ యాక్చువల్గా టోటల్ నీ రీప్లేస్మెంట్ కామన్ కాబట్టి టోటల్ నీ రీప్లేస్మెంట్లో చూస్తే మెయిన్ మనం చేసేది ఏంటంటే ఏదైతే అన్ఈక్వల్ గ్యాప్ అయితే ఉందో అంటే ట్రెపిజాయిడల్ స్పేస్ అంటాము, ఆ స్పేస్ని రెక్టాంగులర్ స్పేస్ లాగా మారుస్తాం. అంటే కాలు ముడిచినప్పుడు చాపినప్పుడు ఆ అన్ఈక్వల్ స్పేస్ కాస్త ఈక్వల్ స్పేస్గా వచ్చేటట్టు మనం ఆపరేషన్ అనేది ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనకి కన్వెన్షనల్ మెథడ్లో అయితే జిగ్స్ ఉంటాయి అన్నమాట, గ్యాప్ బ్యాలెన్సింగ్ అంటాము. ఆ జిగ్స్ హెల్ప్ తోటి బోన్ కట్స్ అనేది ఎంత యాంగిల్లో కట్ చేయాలి, ప్లస్ ఎంత రొటేషన్స్ ఎంత పెట్టాలి, ఇవన్నీ ఆ జిగ్స్ని చూసుకొని మనం ఓపెన్ ఐ తోటి మనం దాన్ని ప్లాన్ చేసుకొని చేసేది. ప్రతి స్టెప్లోనూ బ్యాలెన్సింగ్ కోసం సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ కూడా చేస్తాను. అంటే సాఫ్ట్ టిష్యూ హ్యాండ్లింగ్ కూడా కొంచెం కన్వెన్షనల్ సిస్టంలో సాఫ్ట్ టిష్యూ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది. బోన్ని కట్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లోనూ డిఫరెంట్ రొటేషన్స్లోనూ డిఫరెంట్ థిక్నెస్తోనూ బోన్ కట్ చేసి దాన్ని ఆ ఈక్వల్ గ్యాప్ వచ్చేట్టు చూస్తాం. ఇంకా రాకపోతే సాఫ్ట్ టిష్యూని కూడా హ్యాండిల్ చేసి ఆ ట్రెపిజాయిడల్ స్పేస్ ఏదైతే ఉందో అది మనం రెక్టాంగులర్ స్పేస్గా మారుస్తాం అనమాట. కానీ మన కంటికి కనిపించేది అంతా కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని హ్యూమన్ ఎర్రర్ అంటాం. అది 3 to 8% హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. అది మనం నేకెడ్ అయితే చూడలేము, చూడటానికి అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మన రోబోకి వచ్చేసరికి అన్ని ప్రెసిషన్ కట్స్ ఉంటాయి. అండ్ అలాగే అసలు ఈ రోబోటిక్ సర్జరీ ఏదైతే ఉందో దీనివల్ల ఏమైనా యూజెస్ ఉంటాయంటారా డాక్టర్? రోబోటిక్ సర్జరీ నాకు మెన్షన్ చేసినట్టు ప్రిసైజ్డ్గా ఉంటుంది. అయితే కట్స్ అనేది ప్రిసైజ్డ్ కట్స్ ఉంటాయి. ప్లస్ దాంతో ఏంటంటే ఇంప్లాంట్ పొజిషన్ అనేది కరెక్ట్ యాంకరింగ్ అనేది ఉంటుంది, ఎక్కడ గ్యాప్స్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే దాంట్లో ఫస్ట్ మనం ఇందాక సిటీ చెప్పినట్టు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో దాదాపు 7 స్టెప్స్ దాకా ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చేస్తాం, అంటే డిజిటల్ బ్లూ ప్రింట్ని తయారు చేస్తాం అనమాట. ఏది ఎట్లా ఉంది, ఏ పొజిషన్లో ఏముంది అనేది ఎనాటమీని అంతా ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేస్తాము. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో మనకి 3D ఇమేజింగ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. 3D ఇమేజింగ్ క్రియేట్ చేసి ప్రీ ఆపరేటివ్ టెంప్లేటింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనము ఆ బోనీ పాయింట్స్ని రిజిస్టర్ చేయాలన్నమాట. ఆ బోనీ పాయింట్స్ని ఏదైతే బోనీ ఎనాటమీ ఉందో దాన్ని కంప్యూటర్ ఎనాటమీ తోటి మ్యాచ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫోర్త్ స్టెప్లో మనకి గ్యాప్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది గ్యాప్ అనేది మొత్తం అన్ని చెక్ చేస్తుంది అనమాట. జాయింట్ పొజిషన్ని చెక్ చేస్తుంది, దాంట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలేమో చూస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో మనకి సర్జికల్ ప్లానింగ్, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్, మనం ఇంతకుముందు ప్లాన్ చేసిన దానికి ఏదైతే ప్రీ ఆపరేటివ్గా ప్లాన్ చేసామో దానికి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా కావాలేమో ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్లో మనకి సర్జికల్ కరెక్షన్స్, సర్జికల్ ప్రొసీజర్ చేసి ఆ బోన్ కట్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లో ఇంప్లాంట్ పొజిషనింగ్ అండ్ వెరిఫికేషన్, ఎలా వచ్చింది మనం చేసింది, ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఎలా వచ్చింది, వెరిఫికేషన్ చేసినప్పుడు కరెక్ట్గా ఉందా లేదా, అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, లింబ్ డిఫార్మిటీ కరెక్ట్ అయిందా లేదా, బ్యాలెన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా, కాలు ముడిచినప్పుడు చాపినప్పుడు ఈక్వల్ ప్రెషర్స్ ఉన్నాయా లేవా అని చూస్తాం అనమాట. ఈవెన్ రోబోటిక్ చేసినప్పుడు తర్వాత కూడా ఏమైనా మైనర్ బ్యాలెన్సింగ్ అడ్జస్ట్మెంట్స్ కావాలంటే మనం సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ తోటి మైనర్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ సరిపోతుంది. కన్వెన్షనల్లో అయితే సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ బాగా ఎక్కువ ఉంటాయి, దీంట్లో అయితే సాఫ్ట్ టిష్యూ హ్యాండ్లింగ్ అనేది తక్కువ ఉంటుంది. మైనర్ ఈవెన్ అవసరమైనా కూడా మైనర్ సాఫ్ట్ టిష్యూ అడ్జస్ట్మెంట్స్ తోటి మనకి పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని రకాల రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి, ఏది బెస్ట్ అంటారు అని? రోబోట్స్ అనేది చాలా ఉన్నాయి. ఇందాక మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాలంటే ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క రోబో ఉంది. మోస్ట్ పాపులర్ అంటే వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉన్న రోబో అయితే మ్యాకో ఉంది, స్ట్రైకర్ కంపెనీ నుంచి వచ్చింది మ్యాకో ఉంది. దాని తర్వాత స్మిత్ అండ్ నెవ్యూ నుంచి కోరీ ఉంది, డెప్యూ నుంచి వ్యాలీస్ అనే రోబో ఉంది.
ప్లస్ మైక్రోపోర్ట్ నుంచి స్కై వాకర్ రోబో ఉంది, ప్లస్ మ్యాక్స్ అండ్ బయోరాడ్ నుంచి క్యూవిస్ రోబో ఉంది, ప్లస్ మనకి మెరిల్ అంటే లోకల్ ఇండియాలో తయారయ్యే రోబో కూడా మిస్సో అనేది ఇండియన్ రోబో, అది మెరిల్ కంపెనీ వాళ్ళ తయారు చేసింది, అది కూడా ఉందన్నమాట. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి. వీటిలో కూడా కొన్ని ఇమేజ్ అండ్ సిటీ గైడెడ్ రోబోస్, కొన్ని ఎక్స్రే గైడెడ్, కొన్ని ఇమేజ్లెస్ రోబోస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి. దేంతో మనకి మెయిన్ సర్జికల్ ఎక్స్పర్టైజ్ అనేది, సర్జన్ ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి తనకి ఏదైతే ఎక్కువ అనుకూలంగా ఉందో, తనకి ఏదైతే తన చేతుల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుందో అది బెటరు. కానీ ఓవరాల్గా స్టడీస్లో చూస్తే సిటీ గైడెడ్ రోబోస్, సెమీ యాక్టివ్ రోబోస్ అనేది మోస్ట్ పాపులర్ అండ్ మోర్ రిజల్ట్ ఓరియంటెడ్ కంపేర్ టు అదర్ సిస్టమ్స్. థ్యాంక్ యూ డాక్టర్. జాయింట్ రీప్లేస్మెంట్ గురించి అండ్ అలాగే రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చూసారుగా, ఇది వాల్చి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.